క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. మే నెల 4వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము 58వ కీర్తన 11వ చరణం. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములోనున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో నీతిగా నిజాయితీగా జీవిస్తున్నటువంటి మనుషులకు నామమాత్రపు భక్తి కాకుండా నిజమైన భక్తి చేస్తూ ఖచ్చితమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభువును ఆరాధించే వారికి ఖచ్చితంగా శ్రమలు, హింస, నిందలు కలుగుతాయని బైబిల్ సెలవిస్తుంది. అలాగా నీతిగా ఉన్నప్పటికీ, యథార్థంగా జీవిస్తున్నప్పటికీ, దేవుణ్ణి ఖచ్చితంగా ఆరాధిస్తూ ఉన్నప్పటికీ మనకు శ్రమలు, నిందలు, బాధలు, మనము ఇబ్బందుల్లో ఉండటం ప్రజలు చూసి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది మాట్లాడే మాటలు మనకు నొప్పిని, బాధను, గాయాన్ని కూడా కలిగిస్తాయి. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీతిమంతులకు తప్పకుండా ఫలము కలుగుతుందని, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు తెలుసుకునే రోజు ఒక రోజు వస్తుందని దేవుడి ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యథార్థవంతుడివై జీవిస్తున్నావా? నీతిగా, న్యాయముగా, నమ్మకమైన భక్తి చేస్తూ ఉన్నావా? బాధపడకు. వచ్చిన శ్రమను బట్టి దిగులు పడకు. నీ యథార్థతను విడిచిపెట్టకు. నీకంటూ ఒక రోజు వస్తుంది. Download ShareChat.